నమస్తే. నేను ఎన్ఆర్ఐ రామ్. నేను ప్రస్తుతం జరిగిన ఎలక్షన్ల గురించి చెప్పదలుచుకున్నాను. అయితే అందరూ ఏమంటున్నారంటే ఎన్‌డీఏ కూటమి గవర్నమెంట్ పవర్‌లోకి వస్తదని అంటున్నారు. కానీ నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుందని నేను నమ్ముతున్నాను. దాన్ని నేను ఫిగర్స్‌తో మీకు చూపెడతాను. ఎందుకు వాళ్ళకున్న మెరిట్స్, డీమెరిట్స్ ఏంటి అనేది చూపెడతాను నేను. ఏ గవర్నమెంట్ అయినా రావాలంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది. ఆ వ్యతిరేకత ఏ లెవెల్‌లో ఉంటది, ఏ పర్సెంటేజ్‌లో ఉంటదనేది పోలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏముంటదంటే, గతం ఒకసారి ఓటు వేసిన తర్వాత మళ్ళీ వ్యతిరేకత రావాలంటే అనుకోని సంఘటనలు, ఏదో అరాచకం, సోషల్ అన్రెస్టు, ఇలాంటి ఇండివిడ్యువల్‌గా హెరాస్మెంటు, ఇలాంటి వాటి వల్లే వస్తది. కానీ నేను ఇక్కడికొచ్చి చూసిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ ఏం కనిపించటం లేదు. ఇన్ అడిషన్ టు దట్ వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధిదారుడి ప్రతికి అతని ఇంటికెళ్ళి చేరవేయటం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ వరకు వచ్చే వరకు కూడా అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పదు. ఏదో ఐటీ జాబ్స్ రానంత మాత్రాన డెవలప్మెంట్ జరగలేదని చెప్పడం, ఏదో రోడ్స్ పూర్తిగా వేయలేనంత మాత్రం ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. రోడ్స్ వేయటం అనేది ఎప్పుడూ అలా రోడ్స్ వేస్తాను. డెవలప్డ్ కంట్రీలో రోడ్స్ వేస్తూనే ఉంటారు. అసలు వేయలేదని అంటానికి లేదు. లాస్ట్ గవర్నమెంట్లోనే వేయలేదు, ఇప్పుడు వేయలేదు. అలాగంటే లాస్ట్ గవర్నమెంట్లోనే వేస్తారు, ఇప్పుడు వేసారు. సో మేజర్ ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా ప్రజలకు కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, తర్వాత ఉద్యోగం, ఇలాంటివన్నీ కావాలి. సో దాన్ని జగన్ గారు ఫుల్ఫిల్ చేస్తున్నారు. విద్య అయితే ఎక్కడా లేనంత గొప్పగా స్కూల్స్ని 16 మెడికల్ కాలేజీలు, పోర్టులు ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎందుకు నెగిటివ్ కనిపిస్తుంది అని ఆలోచిస్తే నేను కొన్ని ఫిగర్స్తో సహా చూపెట్టగలుగుతాను. ఆ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే, లాస్ట్ టైం వైఎస్ఆర్ని 50.5 తోటి ఓటు బ్యాంకుతో గెలిపించారు. పర్సంటేజ్ తోటి 151 సీట్స్ తోటి. అలాగే టీడీపీ 39.5%తో 23 సీట్లతో పరిమితం చేశారు. జనసేన పార్టీకి, జేఎస్పీకి 5.5తో 1 సీట్తో పరిమితం చేశారు. సో 175 వచ్చినాయి అక్కడ. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత చూసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ 3 పార్టీలు, అలాగే బీజేపీ కూడా 1% వచ్చింది. సో ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తుంటే 46% వీళ్ళకి వస్తుంది. అలాగే ఆల్రెడీ 50.5%తో వైఎస్ఆర్ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత మనం పోలీసు చూస్తే ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది? ఎప్పుడూ కూడా అపోజిషన్ పార్టీలు ఏదో ఒక ఎలిగేషన్ పెడతానే ఉంటాయి. అది చేయలేదు, ఇది చేయలేదు అని. అలా ఏం చేశారని చెప్తే అది వాళ్ళ నైజం. ఒక గవర్నమెంట్ని దించేయడం కోసం, లేకపోతే తన గవర్నమెంట్ రప్పించుకోవడం కోసం ఏమైనా ఎలిగేషన్ చేస్తారు కూడా. రియాలిటీకి వచ్చేటప్పుడు చూస్తే ఓటర్ ఏమనుకుంటాడంటే, ఓటు వేసేటప్పుడు నాకు ఈ గవర్నమెంట్ మంచిదా, లేకపోతే కొత్త గవర్నమెంట్ రప్పించాలని ఆలోచించినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు. వెల్ఫేర్ స్కీమ్స్ చాలా బాగా చేస్తున్నాడు జగన్. ఇప్పుడు అపోజిషన్ పార్టీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ లేవు, అందులో కరప్షన్ జరిగిందని కానీ చెప్పడానికి లేదు. డైరెక్ట్గా ఓటర్కి చేరిపోతుంది. స్కూల్స్ బాగున్నాయి, పోర్ట్స్ వచ్చినాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఉద్యోగాలు మాత్రం కొంచెం ఇంకా తక్కువగా వచ్చినాయి. ఆ ఉద్యోగాలు అంటే రేపే ఉద్యోగాలు రావు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంత ఆయన ఫుల్ఫిల్ చేశాడు. మేబీ నెక్స్ట్ 5 ఇయర్స్లో చేయగలుగుతాడేమో. ఇలాంటి ఆలోచన విధానం ఉంటుంది రేపు పొద్దున. అదే ఆల్రెడీ లాస్ట్ టైము 13వ తారీఖున ఓటేసిన మెంటాలిటీ ఇలా ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్కే ఫేవరబుల్గా కనిపిస్తుంది ఓటర్ యొక్క మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఓటర్ కనిపిస్తుంది. పైగా ఏదైనా యాంటీ 1 or 2% కంటే తగ్గదు అది. ఆ 1 or 2% తగ్గినా వాళ్ళకున్న 50.5 నుంచి 1% తగ్గి వీళ్ళకి 47% యాడ్ అవుద్ది. మిగిలిన అదర్స్కి, కాంగ్రెస్కి, లేకపోతే మిగిలిన ఇండిపెండెంట్స్కి వీళ్ళకి ఏదో 4% ఉంటుంది. పోయినా ఈ 1% 48 అవుతుంది, 50. అప్పటికీ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడానికే అవకాశం ఉంది. సో క్రెడిబిలిటీ విషయానికి వస్తే, అరే ఎవరు మనకి నమ్మకస్తులు అని ఆలోచిస్తే జగను ఇచ్చిన మాట తప్పడం, మనం తప్పడం అనే విధంగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి, సో ఇవన్నీ ప్రోపగాండా, లేకపోతే ఇండిపెండెంట్గా రాడని ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్ప ఈ పర్సంటేజ్ వైట్ చూస్తే అలా అనుకుంటే డెవలప్మెంట్ లేదనుకుంటే, మొన్న కేసీఆర్ గారు కంటే తెలంగాణలో గొప్పగా చేసిన, ఈ దేశంలో గొప్పగా చేసిన, డెవలప్మెంట్ చేసిన ఎవరు లేరు. ఆ గవర్నమెంటే ఓడించేశాడు. సో అల్టిమేట్గా ఓటర్ ఏం చూస్తాడంటే, నా వరకు ఏమందుతుంది అని ఆలోచిస్తాడు.
ఆ విధంగా అందుకున్న ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీ ఓటు ఆయనకే వేస్తారు. కొత్త ఆయన వచ్చి ఇస్తాడా? నమ్మకం లేదు. ఆయన ఇవ్వని దాఖలాలు కూడా ఉన్నాయి, ఫుల్ఫిల్ చేయనివి ఉన్నాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్తో చూస్తే సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, ఇప్పుడు ఈ స్కూల్స్ ద్వారా కానీ, మెడికల్ కాలేజ్ ద్వారా ఇమీడియట్ నెసెసిటీని కల్పించారు కాబట్టి ఆయన మీదే నమ్మకం ఉన్నది. కరప్షన్ వరకు వచ్చేటప్పుడైతే డైరెక్ట్గా అందజేస్తున్నాడు కూడా అందులో కరప్షన్ ఏమీ లేదు. కరప్షన్ ఉందని చెప్పడానికి కూడా ఏమి అపోజిషన్ వాళ్ళకి పాయింట్ దొరకట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐటీ జాబ్స్ రాలేదు, ఇండస్ట్రీలు కట్టలేదు. ఇండస్ట్రీలో ఐటీ జాబ్స్ కట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అది టైం తీసుకుంటుంది కొంచెం. సో దాని మీద మరి నెక్స్ట్ టైం పెట్టవచ్చు. అందుచేత నా ఉద్దేశం అయితే 100% వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఫేవర్గానే ఉన్నది ఓటర్ మైండ్ సెట్, ఇందులో అనుమానం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.